తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక అడుగు ముందుకేసింది. ఈ అడుగులో చూసుకుంటే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుల పదవులకైతే కొత్త వర్గాన్ని అయితే తీసుకొచ్చింది. అయితే కొత్తగా నియమితులైనటువంటి సందర్భంలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుత డీసీసీ అధ్యక్ష పదవి వరించినటువంటి అయ్యూబ్ కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నేత అయ్యూబ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మొహమ్మద్ అయ్యూబ్ గారు, మీరు గత కొంతకాలం నుంచి వరంగల్లో రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా మీరు మమేకం తిరుగుకుంటూ వచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నది కథ వేరు, ఇప్పటి నుంచి జరిగే కథ వేరు ఉంటుంది. మరి ఈరోజు మీరు మన అధిష్టానం నుంచి తీసుకున్నటువంటి ఈ బాధ్యతను ఎలా స్వీకరిస్తున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుని నియామక పత్రం అందజేసిన సందర్భంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, తెలంగాణ రాష్ట్ర డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథన్ గారు, సచిన్ సావంత్ గారు, వీరితో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన వరంగల్ తూర్పు శాసన సభ్యురాయలు టైగర్ కొండా సురేఖ గారికి, దొంతి మాధవరెడ్డి గారికి, రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, కేఆర్ నాగరాజ్ గారికి, యశస్విని రెడ్డి గారికి, మరి ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య గారికి, బలరాం నాయక్ గారికి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారికి, బసవరాజ్ సారయ్య గారికి, వరంగల్ జిల్లాకు సంబంధించిన 11 మంది మండల పార్టీ అధ్యక్షులకు, మరియు వరంగల్ జిల్లాలో ఉన్న కార్పొరేటర్లకు, వరంగల్ జిల్లాలో ఉన్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లకు, మరి ముఖ్యంగా ఈరోజు నేను డీసీసీ కావడానికి నా వెన్నంటి ఉండి నాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే రాజకీయ పార్టీ అధికారం ఉన్నప్పుడు తన యొక్క అనుయాయులకు, తన యొక్క అంతరంగికులకు మాత్రమే పదవులు ఇస్తారు. కానీ దేశంలో ఒక రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. కష్టపడ్డ కార్యకర్తకే పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ నియామకంలో ఇవాళ మాకు నియామక పత్రాలు అందజేసే సందర్భం కూడా సీఎం గారు, పిసిసి అధ్యక్షులు క్లియర్గా చెప్పారు. ఏంటిదంటే మా నియామకంలో ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో, ఏఐసిసి ఇన్ఛార్జీలుగా వచ్చిందో వాళ్ళు వాడవాడలా తిరుక్కుంటూ ఇక్కడున్న లీడర్లతో మమేకమై, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమై ఎంక్వైరీ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు స్థానం లభిస్తాయని చెప్పిండ్రు. దానిలో భాగంగానే ఒక మైనార్టీ అయిన నన్ను ఇలా వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నియమించిందంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఇప్పుడు అధ్యక్ష పదవి అంటే మామూలు మాట కాదు, చాలా సున్నితంగా డీల్ చేసుకుంటూ పార్టీతో పాటు పార్టీ గౌరవాన్ని, పార్టీ మర్యాదను కూడా కాపాడుకుంటూ పార్టీ ప్రతిష్టను పెంచేటువంటి సందర్భం కనబడుతుంది. అయితే మీకున్నటువంటి ఈ బాధ్యతలో వరంగల్లో జిల్లాకు సంబంధించినటువంటి నేతల మధ్య ఉన్నటువంటి కొరవడిగా అయితేనేమి, స్వయంగా అధిష్టానం నుంచి పైనుంచి వచ్చినటువంటి సమన్వయ కమిటీ కూడా ఏం చేయలేని పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఈ బాధ్యతను మీరు ఎలా ఎత్తుకోబోతున్నారు? సరే, మీడియాలో పేపర్లలో కొన్ని గాసిప్స్, కొన్ని వాస్తవాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కుటుంబం కొన్ని పొరపచ్చాలు ఉంటాయి, కానీ అంతిమంగా గ్రూపులు అనేవి లేవు. ఎందుకనంటే ఏ గ్రూపు లేకున్నా కూడా ఒక కార్యకర్తగా నన్ను నియమించాలంటే అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవు. ఇక్కడ మాటల చెల్లుబాటు కోసం కొట్లాట, కానీ వేరే ఏ విధమైన గొడవలు లేవు. అందరి కొట్లాట కూడా ప్రజల యొక్క బాగు కోసం, ప్రజల యొక్క మేలు కోసం. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు, గ్రూపులు కట్టుండి, గ్రూపులుగా విడిపోండి, మీ అందరు గ్రూపుల కొట్లాట ప్రజల అభివృద్ధికే ఉండాలని చెప్పిండు. అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అందరం కూడా శిరస వహించాల్సిందే. ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు కూడా ప్రతి కార్యకర్త కంకణబద్దులై ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిపించిండ్రు.
ఇవాళ ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయిలో దానికి పనిచేస్తారు. అధ్యక్షుడిగా నేను నా స్థాయిలో పనిచేస్తా, మండల అధ్యక్షులు వాళ్ళ స్థాయిలో పనిచేస్తారు, బ్లాక్ అధ్యక్షులు వాళ్ళ స్థాయిలో, వార్డు మెంబర్లు బూత్ స్థాయి నాయకుడు కష్టపడితే తప్ప రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేరు. కాబట్టి బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు అందరం కూడా సమన్వయంగా పనిచేస్తాం. వరంగల్ జిల్లాలో ఇలా 12 సీట్లకు 11 సీట్లు, 10 సీట్లు మేమే ఆ రోజు గెలిచినాం. ఇలా 11కు చేరింది. అంటే మా సమన్వయం, మా యొక్క బలం ఎంతనో రిజల్ట్ను చూడండి. దయచేసి మా మధ్యలో లేని గొడవలు ఉన్నట్టు సృష్టించకండి. రైట్, ఇది ఒక అంశం అయితే. రెండో అంశం, మీరు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరంగల్కి సంబంధించిన అంశంలో గ్రేటర్ నగరము ఒక భాగం ఉంది, రూరల్ ప్రాంతాలు ఒక భాగం ఉంది. రూరల్ ప్రాంతాలు, గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి సమస్యలను మీరు ఇప్పటివరకు ఏమైనా అబ్జర్వేషన్ చేశారా? మీరు వాటి మీద ఎలాంటి ప్రణాళిక తీసుకురాబోతున్నారు? నేను వాస్తవానికంటే గ్రామ స్థాయి నుంచే ఈ స్థాయికి వచ్చిన, నేను కూడా గ్రామాల్లో రాజకీయాలను చూసిన, మినీ నగరాల రాజకీయం చూసిన, ఇలా గ్రేటర్ నగరంలో రాజకీయాలు చూస్తూ ఉన్నా. వాస్తవానికి ఏంటంటే హన్మకొండ కన్నా వరంగల్ జిల్లా చాలా వెనుకబడ్డ జిల్లా. ఎందుకనంటే ఇక్కడ పరిశ్రమలు లేవు, ఎలాంటివి లేవు. ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వరంగల్ మీద ఒక ప్రత్యేక దృష్టి పట్టుకొచ్చి వరంగల్కు ఒక విమానాశ్రయాన్ని స్టార్ట్ చేసిండ్రు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు నా నియామక పత్రం సమావేశంలో ఒక మాట చెప్పిండ్రు, డిసెంబర్లోనే శంకుస్థాపనకు మనం శిలాఫలకం వేసుకుంటామని చెప్పిండ్రు. నిజంగా కూడా అలాంటి చారిత్రాత్మక వరంగల్ నగరంలో చారిత్రాత్మక విమానాశ్రయం నేను అధ్యక్షుడైన తర్వాత శంకుస్థాపన పడుతుందంటే నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇక్కడ ఆజంజా మిల్లు లాంటిది ఉండే, ఇక్కడ బీడీ కార్ఖానాలు ఉండే, లెదర్ కార్ఖానాలు ఉండే, చేనేత కార్మికులు ఉండే, ఇవన్నీ కూడా ఇక్కడ అంతరించిపోయి నిజంగా కూడా ఎందుకనంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్మ కారాగారాలు బంద్ అయినాయి, ఇక్కడ ఉన్న ఆజంజా మిల్లు కూడా బంద్ అయింది, బీడీలు కూడా కార్ఖానాలు బంద్ అయినాయి. ఎందుకంటే వరంగల్ నగరంలో అందరూ కూడా బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు, జిల్లా మొత్తం కూడా అదే. నరసంపేట నియోజకవర్గానికి వచ్చే వరకు రైతుల భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరనే ఏసియాలోనే అతి పెద్ద గ్రెయిన్ మార్కెట్ ఉన్నది. కాబట్టి ఇక్కడున్న రైతుల యొక్క అనుగుణంగా, ఇక్కడున్న మధ్యతరగతికి అనుగుణంగా అన్ని ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటూ వరంగల్ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికై ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి కలిసి వాళ్ళకు ఒక బంటు లెక్క పని చేసుకుంటూ మన జిల్లా అభివృద్ధికి పాటుపడతానని చెప్పి నేను తప్పకుండా హామీ ఇస్తున్నా. ఎందుకంటే నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చినా కాబట్టి కార్యకర్తలే నా బలం, కార్యకర్తలే నా యొక్క ధైర్యం. ప్రధానంగా వరంగల్ వాసులు, ముఖ్యంగా గ్రేటర్ నగర వాసులు ట్రై సిటీకి సంబంధించిన అంశంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంత మంది నాయకులు మారినా వరంగల్కు అభివృద్ధి శూన్యమవుతుంది, హన్మకొండకి అభివృద్ధి ఎక్కువ అవుతుంది అంటూ వరంగల్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి మీరు ఎలాంటి సమాధానం చెప్పుతున్నారు? అంటే వాస్తవానికి ఏంటంటే హన్మకొండతో పోల్చుకుంటే గతంలో ఉమ్మడి జిల్లాలో అన్ని ఆఫీసులు అక్కడ ఉండడం వల్ల అభివృద్ధి మొత్తం అక్కడ కేంద్రీకృతం అయిపోయింది. ఎందుకంటే ఎక్కడైతే ఆఫీసులు, కాలేజీల నియామకం ఉంటుందో అక్కడనే అభివృద్ధి అనేది జరుగుతుంది, అందరూ గ్రహించాల్సిన విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇక్కడున్న నాయకత్వం బలంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ మన దగ్గర మెడికల్ కాలేజీ ప్లస్ ఒక మల్టిపుల్టీ హాస్పిటల్ వచ్చింది. ఆ విధంగానే ఇలా విమానాశ్రయం, అదేవిధంగా టెక్స్టైల్ పార్కు వాళ్ళు శంకుస్థాపన చేసి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నా కూడా ఇలా దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రేవంత్ రెడ్డి గారు త్వరలో అక్కడ అన్ని ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఏనుమాముల మార్కెట్ను కూడా అప్గ్రేడ్ చేసే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఇక్కడ ముఖ్యంగా దొంతిమారెడ్డి గారు, నాగరాజు గారు, రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు రూరల్ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటే వరంగల్ నగర అభివృద్ధికి కొండా సురేఖ గారు పాటుపడుతూ ఉన్నారు. నాయకత్వంలో పోటీతత్వం ఉన్న నాయకులు నలుగురు కూడా వరంగల్ జిల్లాకు ఉండడం నిజంగా కూడా చాలా మంచి పరిణామం. నాకు తెలిసి రానున్న 3 సంవత్సరాల్లో వరంగల్లో అభివృద్ధి అడుగులు త్వరితగతిన పూర్తయితాయి, మనం చూస్తూ ఉంటాం. ఇది మన పనికి మాకు నిదర్శనం అని నేను చెప్పుకుంటా ఉన్నా. పనిచేసే ఆస్కారం కూడా కలిసింది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల వ్యక్తిగా పనిచేసినటువంటి అయ్యూబ్కు వ్యతిరేక నినాదాలు ఉన్నాయనుకోసా? అంటే ఇప్పుడు ఒకటి వాస్తవం, పండ్లున్న చెట్టుకు రాళ్ళు పడితేనే ఉంటాయి, తప్పు లేదు. అయితే ఒకటి ఏంటంటే నాతో పాటు నా మిత్రులు అందరూ కూడా ఈ పదవిని ఆశించిండ్రు. పదవి అనేది ఒకటి అందరికీ రాదు.
రాని వాళ్ళకు కూడా వాళ్ళు ఏదో చిన్న చూపు కాదు, వాళ్ళు ఏదో తక్కువ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటిదంటే అందరినీ అకామిడేట్ చేస్తారు. రాని వాళ్ళు నాకన్నా గొప్ప వాళ్ళు కూడా ఉంటారు, నాకన్నా మేధావులు కూడా ఉంటారు. కానీ నాకు కూడా కులం ప్రాతిపదికన, నా యొక్క సీనియారిటీ ప్రాతిపదికన, సిన్సియారిటీ ప్రాతిపదికన నాకు నియమించను. వాస్తవానికి నేను పేర్లు చెప్పను, గతంలో ఉన్న డీసీసీలో నాకన్నా జూనియర్లు కూడా డీసీసీలు ఉండే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో నేను పార్టీలో తీసుకొచ్చిన వాళ్ళు చైర్మన్ లైన్లు. నా కులం ప్రాతిపదికన నాకు ఆ అదృష్టం దక్కలే. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నా రాజకీయ అనుభవంలో ఫస్ట్ సారి నాకు ఒకసారి డీసీసీ వచ్చింది. అది కూడా నేను ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచనతోటే డీసీసీ తీసుకున్నా. నిజంగా కూడా నేను కార్యకర్త లెక్కనే పనిచేస్తా. కష్టకాలంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకే మొదటి ప్రాధాన్యత. ఎందుకంటే పార్టీకి కూడా నాకు అదే గ్రహించింది. 10 సంవత్సరాలు పార్టీ జెండా వీడకుండా కష్టకాలంలో కేసులను ఎదుర్కొని మేము పార్టీలో ఉన్నాం. నా మొదటి ప్రాధాన్యత కూడా నేను ఎమ్మెల్యేల గారికి, మంత్రుల దృష్టికి తీసుకుపోయి పార్టీకి కోసం ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకు మనం స్థానం కల్పిస్తే రేపు వాళ్ళు మన వెంట ఉంటారు. కార్యకర్తలే మనకు అండ, వాళ్ళే మనకు బలం. కార్యకర్తలను ఏ రోజైతే ఏ నాయకుడు అయితే విస్మరిస్తాడో అతన్ని కాలగర్భంలో మనం చూసిన మా నాయకులే ఓడిపోయారు. కార్యకర్తలు లేనిది పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ తర్వాత కూడా అధికారం వచ్చిందంటే ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క కార్యకర్త తన భుజాలు కందిపోతూ ఉన్నా కూడా కేసులకు వీటికి బెదరకుండా జెండా మోసిండు. ఈ విజయం నిజంగా కూడా కష్టపడ్డ కార్యకర్తలదే, నాయకులది మాత్రం కాదు. కార్యకర్తలు అందరిని మోసుకొని గెలిపించిండ్రు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ని తీసుకొచ్చిండ్రు. జెండా మోసిన అయ్యూబు ఈరోజు జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టి జిల్లా పార్టీ పగ్గాలు ఫస్ట్లోనే మొదటి టాస్క్ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. దీని మీద ఎలాంటి ప్రణాళిక తీసుకురాబోతున్నారు? వాస్తవానికి ఏంటంటే నేను ఇవ్వాలనే నియామక పత్రం తీసుకున్నా. కాకపోతే గ్రామ స్థాయిలో ఉన్న రాజకీయాల అవగాహనతో పాటు సర్పంచ్ ఎన్నికలకు నాకు బరువు ఇంకెక్కువ పడతలేదు. కారణం ఏంటంటే ఉద్దండులు, గౌరవనీయులైన ఉద్దండులు ఎమ్మెల్యేలు చాలా సీనియర్సు. మాధవరెడ్డి గారు 99లోనే అతను ఎమ్మెల్యే, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, నాగరాజు గారు ప్రజాక్షేత్రంలో తన జీవితాన్ని నడిపిన వ్యక్తి. యశోక్షన్ రెడ్డి గారి ఆమె చిన్నదైనా కూడా ఆమెతో పాటు ఉన్న నాయకులందరూ కూడా సీనియర్లు. వాళ్ళందరూ వాళ్ళ స్థానంలో సర్పంచులు ఎన్నిక చేస్తాను. అంటే మాట చెప్తున్నారు, కొండ సురేఖ గారి మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే కొండ సురేఖ గారికి సర్పంచ్కు స్థానాలలో లేదు కదా. కొండ సురేఖ మంత్రి కదా. కాదు, అంటే నేను వారి నియోజకవర్గాలలో సర్పంచుల యొక్క ప్రాధాన్యత ఆ ఎమ్మెల్యే శాసనసభ్యురాలకు ఉంటుంది. జిల్లా మొత్తం తిరగాల్సిన బాధ్యత కొండ సురేఖ గారికి ఉంటుంది. కొండ సురేఖ గారు కూడా ఇవాళ హైదరాబాద్లో మేడారం సమీక్షలో ఉన్నారు. ఆమె కూడా మేడం గారు కూడా త్వరలో గ్రామాల్లో తిరుగుతారు, ప్రచారం చేస్తారు. అంటే ప్రత్యక్షమైన ఎన్నికలు కావు, పరోక్షమైన ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం కోసం రిక్వెస్ట్ చేయడమే. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారాలు, అంగం ఆర్భాటాలు ఉన్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తుంటుంది కాబట్టి అప్పుడు మేము ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా, టీఆర్ఎస్ పార్టీ హడావుడి సర్పంచ్ ఎన్నికలు ఎక్కడ నవ్వుపడుతుందా? టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక్క సర్పంచ్ సీటుకు 20, 30, 10, 15 మంది పోటీ పడతాను. అంటే వార్ వన్ సైడ్ అని చెప్పి డిక్లేర్ అయింది. ఎప్పుడు వార్ వన్ సైడ్ అవుతుంది? రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు చురుకుగా పనిచేసినప్పుడే ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నిజంగా కూడా మనం ఒక విషయం చెప్పుకోవాలా, కార్యకర్తలు ఎమ్మెల్యేలను గెలిపించి మంత్రులను ఎమ్మెల్యేలను చేసిండ్రు. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. తొలిసారిగా మీ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరుగుతుంది. దాని మీద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మీకు ఎలాంటి కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఏంటిదంటే నాకు తెలిసి నేను బాధ్యత తీసుకున్న 2 రోజుల తర్వాత అంటే 3వ రోజు నా జిల్లాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నర్సంపేట పట్టణంకి వస్తాను. ముఖ్యమంత్రి హోదాలో నర్సంపేటలో కూడా ఫస్ట్ మీటింగు నిజంగా కూడా చాలా ఆనందదాయకం. ఎందుకనంటే నేను ఎందుకు ఎక్కువ సంతోషపడతానంటే నా మాతృ నియోజకవర్గం కూడా ఒకప్పుడు నర్సంపేటే, ఇప్పుడు వరంగల్ నియోజకవర్గం అయింది. అలాంటిది నా నియోజకవర్గంలో మాధవరెడ్డి గారి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం మంచి పరిణామం. ఎందుకంటే అక్కడ కూడా అభివృద్ధి ఫలాలు జరగాలి, అక్కడ ప్రజలకు కూడా మేలు జరగాలి. రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గం మీద 2 సంవత్సరాల ఫలాలు ఏ విధంగా ఉన్నాయి,
ఎందుకంటే నర్సంపేట చుట్టుముట్టు రైతులు ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన భారతదేశంలో ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు. దాన్ని ఏ విధంగా ఉన్నది అని ఇలా ప్రజలకు తెలుసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. ఒక్కటని కాదు, అక్కడ ఇవాళ మాధవరెడ్డి గారితో పాటు మహామహానైన నాయకుడు ఆయనతో పాటు చిన్న బాధ్యతగా నేను రేపటి నుంచి జాయిన్ అవుతా. ఎందుకంటే కర్త కర్మ క్రియ మాధవరెడ్డి గారు ఆ మీటింగ్ను ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. మేము ఉడతా భక్తిగా రేపు అక్కడికి పోయి పనిచేయాల్సిందే తప్ప అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను మొదటి కార్యక్రమం కాబట్టి మాధవరెడ్డి గారు వెనుక ఉండి ఆ సభను విజయవంతంలో నా యొక్క వంతుగా కృషి చేస్తారు. ఇప్పటికే మీరు అంటున్నారు మహామహా ఉద్దండులో నా చుట్టూ ఉన్నారు, మహామహా నాయకులు ఉన్నారు, సీనియర్ల మధ్య మరి అయ్యూబ్ అనే వ్యక్తి మీరు ఒక అధ్యక్ష పదవి హోదాలో మీరు మెదగలుగుతారా? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి కన్నా సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారిని, అతని యొక్క బలాన్ని, అతని యొక్క బల ప్రదర్శనను, అతని యొక్క పనిచేసే విధానాన్ని మెచ్చి రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి వాళ్ళు సీఎం సీట్లు కుక్కబెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారి కన్నా మేధావులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, లేరని కాదు. కానీ రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, నాకన్నా బలహీనంలో ఉన్నా కూడా సమయం నాకు కలిసి వచ్చి నేను ముఖ్యమంత్రి అని చెప్పిండ్రు. నాకు అందరూ వాస్తవం చెప్పాలంటే చాలా మహామహులు. కొండా సురేఖ గారు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి గారు, మాధవరెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో పొలిట్ బ్యూరో మెంబరు, నాగరాజు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎస్పీ స్థాయి అధికారి. అలాంటి వాళ్ళతోటి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది. వాళ్ళందరూ కూడా తమ సొంత బిడ్డగా నన్ను గౌరవిస్తాను, నన్ను ఆదరిస్తాను. వాళ్ళందరితో పనిచేయడం నిజంగా కూడా నా అదృష్టం. వరంగల్ జిల్లా ముఖ్య కేడర్లో కూడా మీకు చాలామంది వాళ్ళతో కలిసి పనిచేసినారు. వారికి సంబంధించిన విషయంలో మీరు చాలా సహాయ సహకారాలు చేశారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి మీకు నచ్చిన నాయకుడు మీ గాడ్ ఫాదర్ ఎవరు అనుకోవచ్చు? నేను వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు గాడ్ ఫాదర్లు అని చెప్పలేను, కానీ నిజంగా కూడా సందర్భం వచ్చింది ఇక్కడ చెప్తా ఉన్నాను. మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మా నాన్నగారు చేయబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఒక మారుమూల ప్రాంతంలో రిజర్వేషన్ లేని సందర్భంలో అతను ఉప సర్పంచ్గా కంటిన్యూషన్ అయ్యిండు. దాని తర్వాత అక్కడ రిజర్వేషన్లు వచ్చినాయి. మా నాన్నగారికి నాకు 2 గాడ్ ఫాదర్లు ఉండే. ఒకటి పెండెం కట్టయ్య గారు, మా నాన్నగారికి ఆర్ సురేందర్ రెడ్డి గారు, అప్పుడు ఎంపీ ఉండే. అలాంటి పరిస్థితుల్లో మేము రాజకీయాల్లోకి వచ్చినాం. పెండెం కట్టయ్య గారి యొక్క సేవ, అతను మాకు నేర్పిన నీతి నిజాయితీ మరవలేనిది. నిజంగా కూడా పెండెం కట్టయ్య గారు, మీరు నమ్ముతారో నమ్మరో, నా అనుభవంలో చెప్తా ఉన్నాను. అక్కడ 9 గంటలకు వంట స్టార్ట్ అయితే సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూషన్ వంట వండి కార్యకర్తలకు అన్నం పెట్టిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు పెండెం కట్టయ్య గారు. అలాంటి వ్యక్తి అలా మా మధ్యలో లేకపోవడం నిజంగా కూడా మా దురదృష్టం. ఒక మంచి నాయకుడిని కోల్పోయినాం అక్కడ నర్సంపేటలో. అలాంటి ఒక మంచి పార్టీలో ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఎన్ని అడ్డంకులు వచ్చి అక్కడ ఎన్ని మడ్డలు జరిగినా కూడా మొక్కవోని ధైర్యంతో పార్టీని ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు పెండెం కట్టయ్య గారు. అలాంటి వ్యక్తి కింద మేము పనిచేయడం నిజంగా కూడా మా అదృష్టం. దాని తర్వాత బసవరాజ్ సారయ్య గారితో నేను 10 సంవత్సరాలు దగ్గర 15 సంవత్సరాలు కలిసి పనిచేసిన. సారయ్య గారు ఒక మంచి కమిట్మెంట్, అర్ధరాత్రి కూడా ఫోన్లు వేసే అలవాటు ఉన్న ఏకైక రాష్ట్రంలోని నాయకుడు బసవరాజ్ సారయ్య గారు. అలాంటి నాయకుల దగ్గర పనిచేసినందుకు నేను కూడా వాళ్ళ యొక్క కొన్ని మంచి అలవాట్లను స్వీకరించుకొని ప్రజల్లోకి పోవాలనుకుంటా ఉన్నాను. కష్టంలో ఆపదలో ఇంటికి వస్తే ఆదరించే గుణం కొండ దంపతులకు ఉన్నది. అలాంటిది నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. నేను వాళ్ళంతా సాయం చేయకున్నా చిన్నదో పెద్దదో సాయం చేసుకుంటూ ఈ 3 నాయకుల యొక్క అనుభవాలను నా యొక్క రాజకీయ జీవితంలో అక్కడికి వచ్చే విధంగా నేను మలుచుకుంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. చివరిగా వరంగల్ జిల్లా ప్రజలకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు ఆ ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క పార్టీ. 140 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఒక పార్టీ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అణగారిన వర్గాలను అక్కన చేర్చుకునే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి కోట్లు దండుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ మనం చూసినాం. 140 సంవత్సరాల చరిత్ర ఉండి భారతదేశంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇలా ఉండడానికి ఇల్లు లేని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత వ్యత్యాసం ఉన్నది చూడండి. కారు గతి లేని వాళ్ళు ఇలా హెలికాప్టర్లు మెయింటైన్ చేస్తాను. హెలికాప్టర్ల తయారు కోసం శంకుస్థాపన చేసిన వాళ్ళేమో కిరాయిన్లలో ఉంటారు. ఇది మా యొక్క కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం.
రైట్. ఈ విధంగా డిసిసి అధ్యక్షునిగా ఎన్నికబడిన తర్వాత తొలిసారిగా 99 టీవీకి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అయ్యూబ్తో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్, 99 టీవీ, శ్రీధర్, వరంగల్.